టీవీ1 తెలుగు భక్తి టీవీ ఛానల్కు మరి ప్రేక్షకులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మహబూబ్ అలీ. నాది కుర్తిరావల్ చెరువు, మల్దకల్ మండలం, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలక భూమిక పోషించినాను. మరి తొలి తెలంగాణ రాష్ట్రంలో నేను ఎక్స్కోప్షన్ మెంబర్గా కూడా కొనసాగినాను. ఈరోజు నేను యావత్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము రైతు సోదరులంతా సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి, పశు సంపద అన్ని రంగాలలో విజయం సాధించాలని చెప్పి నేను ఒక ముస్లిం సోదరునిగా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా జోగులాంబ గద్వాల్ డిస్టిక్ యావత్ ముస్లిం సమాజం ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని ఒక నెల ఉపవాస దీక్షలతోటి మరి వాళ్ళు పూర్తి చేసుకుంటారు. అది రేపటికి ముగుస్తుంది. రేపే రంజాన్ పండగ. ఆ పండగ సందర్భంగా నా ముస్లిం అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు నేను ముబారక్ తెలియజేస్తున్నా, పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండగ నెల రోజుల క్రితం నెలవంకను చూసి మరి ఉపవాస దీక్షల్ని ప్రారంభిస్తాం. మళ్ళీ ముగింపుకి నెలవంకను చూసి ఆ ఉపవాస దీక్షలను ముగింపు చేసి ఆ పవిత్ర రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకొని మరి మేము కూడా అంటే ఈ యావత్ ముస్లిం సోదరులందరూ కూడా కోరేది ఏంటంటే పాడి పంటలు, పశు సంపద అన్ని రంగాల్లో ఈ మొత్తం ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలందరూ, కులమతాలకు అతీతంగా అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. మేము ముఖ్యంగా ఏం చేస్తామంటే మేము 5 పూటల నమాజ్ కానీ, జుమ్మా నమాజ్ కానీ మసీదులలో చేస్తాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మేము ఏం చేస్తామంటే ఈద్గా దగ్గర నమాజ్ చేస్తాం. ఈద్గా దగ్గర ఎందుకు నమాజ్ చేస్తామంటే టోటల్ మా యావత్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ముస్లిం సోదరులందరూ ఒక తాన గుమ్మిగూడి ఆ అల్లాను ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత రైతాంగం, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోటి బతకాలని చెప్పి వాళ్ళు కష్టాలు లేకుండా వాళ్ళ జీవితాలు గడవాలని చెప్పి ఆ దేవుణ్ణి మేము ఆ రోజు ప్రజలందరికీ మరోసారి నేను ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా హృదయపూర్వకంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.